అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళా ప్రజా ప్రతినిధులను శాలువాలు కప్పి సన్మానించారు. మహిళా సాధికారత సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమరెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతురావు తదితరులు హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ ప్రతి రంగంలో మహిళలు ముందర్జునంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న మహిళా దినోత్సవానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళ అంటే ఒక స్త్రీ కాదు, ఒక శక్తి అని చెప్తున్నాను. అదేవిధంగా ఆకాశంలో సగం అవకాశంలో సగం అని ఆ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మహిళలను అందరినీ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలి, దాదాపుగా డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా దాదాపుగా 3 లక్షల కోట్లు ఆర్థిక సహాయం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతి పథకానికి కూడా కేంద్ర బిందువుగా మహిళల పేరే పెట్టి ప్రతి పథకానికి కూడా మహిళలకే హక్కుగా ఇచ్చి ప్రతి పేరు కూడా సంక్షేమ పథకాల్లో ఉన్న ప్రతి పేరు కూడా మహిళల మీదే పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మహిళల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావాలి, రాజకీయంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా వాళ్ళని బలపరిచిన పరిస్థితి. అదేవిధంగా నామినేటెడ్ వర్క్లలో 50% రిజర్వేషన్స్ కల్పించు, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో నలుగురికి మంత్రి స్థానాలు మహిళలకు కల్పిస్తూ ఎక్కడ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డిప్యూటీ చైర్మన్ ఒక మైనార్టీ మహిళకు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉంటే మహిళలకు ఇంత మంచి చేస్తారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఆ విధంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అనేక విధాలుగా ఒక దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి మహిళలను కూడా సామాజిక భద్రత వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఎక్కడ కూడా వితిన్ సెకండ్స్లోనే వాళ్ళకి వెంటనే ఇక్కడ ఏ ఆపద ఉన్నా కూడా దిశ యాప్ రావడం, దిశ పోలీస్ స్టేషన్లు రావడం, అదేవిధంగా అంటే అన్నీ కూడా ఏదైతే వెంటనే ఎక్కడ నేరాలు జరుగుతాయో వెంటనే శిక్షించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మా జగన్ అన్నది మహిళా సాధికార ప్రభుత్వం అయితే అదే ఈ కూటమిది మహిళలు సాధించే ప్రభుత్వంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.